గుండె నిబ్బరంతో ఎదిగిన వీరనారి ప్రొఫెసర్ మంగళా కపూర్ జీవన ప్రస్థానం కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తోంది. చిన్న వయసులోనే యాసిడ్ దాడికి గురైన ధైర్యంగా ముందడుగు వేసి సంగీత ప్రపంచంలో అద్భుతాలు చేశారు. దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారు. మంగళా కపూర్ సాహిత్య, విద్యా రంగాల్లో ఆమె చేసిన విశేష కృషికి గాను భారత ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. సంగీత ప్రపంచంలో ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఆమెను కాశీకి లత అని పిలుస్తారు. కేవలం 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక వ్యాపార వివాదం కారణంగా మంగళా కపూర్ పై అత్యంత ఘోరమైన యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడి ఆమె ముఖాన్ని, జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ దారుణ ఆమె దాదాపు 6 సంవత్సరాల పాటు ఆసుపత్రులకే పరిమితమయ్యారు. శారీరక, మానసిక నరకాన్ని అనుభవిస్తూ ఆమె ఏకంగా 37 శస్త్రచికిత్సలను ఎదుర్కొన్నారు. సమాజం నుంచి ఎదురైన ఒంటరితనాన్ని అధిగమించడానికి మంగళా కపూర్ సంగీతాన్ని ఆశ్రయించారు. గ్వాలియర్ ఘరానా శైలిలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ లో కఠినమైన శిక్షణ పొందారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచే పీహెచ్డీ పూర్తి చేసి అదే విశ్వవిద్యాలయంలో దాదాపు 30 సంవత్సరాల పాటు సంగీత ప్రొఫెసర్ గా సేవలందించి రిటైర్ అయ్యారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, అరుదైన రాగాల డాక్యుమెంటేషన్ పై మంగళా కపూర్ 5 పుస్తకాలు రచించారు. పేద విద్యార్థులు, దివ్యాంగులకు ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడం కోసం ఆమె ప్రొఫెసర్ మంగళా కపూర్ ఫౌండేషన్ స్థాపించి సేవ చేస్తున్నారు. ఘోరమైన యాసిడ్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడి తన గాత్రంతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రొఫెసర్ మంగళా కపూర్ జీవిత కథ ఆధారంగా మరాఠీలో ఒక సినిమా కూడా రూపుదిద్దుకుంది.